सीए टॉपर। मैडम आगंడి मैडम मैडम ఈ వీడియోలో మనం టాప్ 7 వెబ్ సిరీస్ ల గురించి చెప్పుకోబోతున్నాం. ఇవి మిమ్మల్ని ఎంగేజ్ చేస్తాయి. మీ మతిని పోగొట్టే స్టోరీతో పాటు క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీ కూడా చూడడానికి లభిస్తుంది. కానీ ఈ వెబ్ సిరీస్ లను మీరు ఫ్యామిలీతో అసలు చూడలేరు. ఎందుకంటే ఇందులో బూతులు ఉన్నాయి, మెచ్యూర్ సీన్స్ ఉన్నాయి. వీటిని కేవలం పెద్దవాళ్ళు మాత్రమే చూడగలరు. మరి ఒంటరిగా చూడండి, లేకపోతే దాని తర్వాత రిస్క్ మీదే. ఫ్రెండ్స్, పనికిరాని వెబ్ సిరీస్ లను నేను చెప్పను, కేవలం కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ లను మాత్రమే చెప్తున్నాను. అందుకని వీడియోని చివరి వరకు చూడండి మరియు ఒక్క వెబ్ సిరీస్ ని కూడా మిస్ చేయకండి. ఇక వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 7, ఇది ఒక మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ స్టోరీ ఒక అమ్మాయి హత్యతో స్టార్ట్ అవుతుంది. ఒక లగ్జరియస్ ఇంట్లో ఆమె హత్య జరుగుతుంది. ఆమెను ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనేది అసలు తెలీదు. ఆమె చనిపోయినప్పటి నుంచి కథ రివర్స్ లో జరుగుతుంది. ఈ కథ ఆమెని మృతకాలానికి దగ్గరికి తీసుకెళ్తుంది. ఇందులో వేరు వేరు క్యారెక్టర్స్ ఉన్నాయి, మరి ప్రతి క్యారెక్టర్ కూడా ఇంటర్లింక్ ఉన్నాయి. ఇవన్నీ కథతో సంబంధం ఉన్న క్యారెక్టర్స్, ఒక్కటి కూడా వేస్ట్ క్యారెక్టర్ లేదు. ప్రతి ఒక్కరిలో ఒక డార్క్ సీక్రెట్ అనేది దాగి ఉంది. అందుకని ఈ వెబ్ సిరీస్ ఇంకా సస్పెన్స్ ని కలిగిస్తుంది. ఈ వెబ్ సిరీస్ పేరు 36 డేస్. దీని IMDb రేటింగ్ 6.2. వెబ్ సిరీస్ ఏ విధంగా ముందుకు వెళ్తుందో అదే విధంగా అందరి సీక్రెట్స్ బయటకు వస్తూ ఉంటాయి. వాళ్ళ పర్సనల్ సీక్రెట్స్ కూడా బయటకు వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరి మీద కూడా అనుమానం కలుగుతుంది. మీరు ఎగ్జాక్ట్ గా ఏం జరుగుతుందో అసలు ఏం చెప్పలేరు. ఈ వెబ్ సిరీస్ లో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. దీన్ని మీరు సోనీ లివ్ లో చూడవచ్చు. నెంబర్ 6, ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ లో శ్రీకాంత్, శిఖ, పూర్వ అనే 3 క్యారెక్టర్స్ ఉంటాయి. ఇది ఒక ట్రయాలజీ లవ్ స్టోరీ వెబ్ సిరీస్. విక్రాంత్, శిఖ ఒకరినొకరు చిన్నప్పటి నుంచి ప్రేమించుకుంటారు మరియు పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. కానీ కథలో ట్విస్ట్ ఎప్పుడు వస్తుందంటే, ఆ సిటీలోనే పేరు మోసిన ఒక గ్యాంగ్స్టర్ కూతురు పూర్వ మనసు విక్రాంత్ పై పడుతుంది మరియు అతన్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. అందుకని విక్రమ్ ఆమె తండ్రి వల్ల ఆమెని పెళ్లి చేసుకుంటాడు. అయితే ఇక్కడ నుంచి అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది. నేను ఈ వెబ్ సిరీస్ స్టోరీ చెప్తే మొత్తం స్పాయిల్ అయిపోతుంది, కాబట్టి మీరు దీన్ని ఖచ్చితంగా చూడండి. నేను మాటిస్తున్నా, ఈ వెబ్ సిరీస్ నచ్చకపోతే నా ఛానల్ ఎప్పుడు కూడా చూడకండి. ఈ వెబ్ సిరీస్ పేరు ఏ కాలి కాలి ఆంకే. ఇది తెలుగులో కూడా ఉంది. ఈ వెబ్ సిరీస్ కి 2 సీజన్స్ ఉన్నాయి. 2 కూడా అదిరిపోయాయి. ఈ వెబ్ సిరీస్ IMDb రేటింగ్ 7 గా ఉంది మరియు ఇది నెట్ఫ్లిక్స్ లో ఉంది. నెంబర్ 5, ఇది ఒక హై ఆక్టేన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ లో కథ మొత్తం రానా నాయుడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇతను పెద్ద పెద్ద సెలబ్రిటీస్, బిజినెస్ మ్యాన్లను గొడవలను సాల్వ్ చేస్తూ ఉంటాడు. అంటే ఎంత పెద్ద క్రైమ్ జరిగినా, గొడవ జరిగినా దాన్ని ఇతను నలుగురికి తెలిసే ముందే దాన్ని అంతం చేస్తాడు. ఇతనికి పెళ్ళై 2 పిల్లలు కూడా ఉంటారు. అంతా బానే నడుస్తుంది. కానీ అతని తండ్రి నాగానాయుడు జైలు నుంచి బయటికి వస్తాడు. అయితే వీరిద్దరు బద్ధ శత్రువులుగా ఉంటారు. ఈ వెబ్ సిరీస్ లో ఒకరినొకరు చంపుకోవడం, తిట్టుకోవడం చాలా కిరాతంగా చూపించారు. వెబ్ సిరీస్ పేరు రానా నాయుడు. ఈ వెబ్ సిరీస్ IMDb రేటింగ్ 7. ఇది నెట్ఫ్లిక్స్ లో ఉంది. నెంబర్ 4, ఇది ఒక డార్క్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇది త్రిభువన్ మిశ్రా అనే వ్యక్తి యొక్క స్టోరీ. ఇతను CA ఎగ్జామ్ పాస్ అవ్వాలనుకుంటాడు. కానీ చాలా రోజుల కష్టం తర్వాత అతను CA ఎగ్జామ్ ని క్రాక్ చేస్తాడు. దాని తర్వాత కూడా అతను ఎన్నో సమస్యలు ఎదుర్కొంటాడు. అతను ఒక కాల్ బాయ్ గా మారిపోతాడు. కేవలం డబ్బులు ఉన్న మహిళలకు మాత్రమే తన సర్వీస్ ని ఇస్తూ ఉంటాడు. ఈ వెబ్ సిరీస్ లో డార్క్ హ్యూమర్ అనేది నిండుగా ఉంది. కేవలం డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది. ఇందులో అనాలిసిస్ మరియు బూతులు కూడా చాలా ఉన్నాయి, కాబట్టి దీన్ని ఒంటరిగానే చూడండి. ఈ వెబ్ సిరీస్ IMDb రేటింగ్ 7 గా ఉంది. ఈ వెబ్ సిరీస్ పేరు త్రిభువన్ మిశ్రా CA టాపర్. ఈ సిరీస్ లో కామెడీ టాప్ క్లాస్ ఉంటుంది. చూస్తున్నంత సేపు మీరు నవ్వుతూనే ఉంటారు. ఈ వెబ్ సిరీస్ ని అసలు మిస్ చేయకండి. ఇది నెట్ఫ్లిక్స్ లో ఉంది. నెంబర్ 3, ఇది ఒక మిస్టరీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ స్టోరీ మొత్తం కూడా ఒక ధనవంతురాలైన తెలివిగల పోలీస్ ఆఫీసర్ వెనకాల తిరుగుతూ ఉంటుంది. ఆమె జాయిన్ అయిన వెంటనే ఆమెకి ఒక హై ప్రొఫైల్ కేసు వస్తుంది. దీంతో చాలా సమస్యలు ఆమెకు వస్తాయి. ఏ విధంగా అయితే ఇది ముందుకు సాగుతుందో అదే విధంగా ఇందులో మిస్టరీ బయటికి వస్తూ ఉంటుంది మరియు దీన్ని ఎవరు కూడా ఛేదించలేకపోతారు. ప్రతిసారి ఒక కొత్త ట్విస్ట్ వస్తుంది. ఈ వెబ్ సిరీస్ పేరు బృందా. ఇది సోనీ లివ్ లో ఉంది. ఈ వెబ్ సిరీస్ IMDb రేటింగ్ 8 గా ఉంది. అదే విధంగా ఈ వెబ్ సిరీస్ లో 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ సిరీస్ లో మంచి థ్రిల్లర్ ఉంది, మిస్టరీ ఉంది, డార్క్ హ్యూమర్ కూడా ఉంది. చూస్తున్నంత సేపు మీరు లేవలేరు. ఇది మంచి వెబ్ సిరీస్, దీనిని మిస్ అవ్వకండి. నెంబర్ 2, ఇది ఒక డిటెక్టివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. KK మీనన్ గారు ఇందులో నటించారు. ఈయన మెథడ్ యాక్టింగ్ చాలా బాగుంటుంది. ఇతను చిన్న చిన్న కేసులను సాల్వ్ చేస్తూ ఉంటాడు. అయితే ఈ సిరీస్ లో అతనికి ఒక పెద్ద కేసు వస్తుంది. ఇందులో 8 ఎపిసోడ్స్ ఉన్నాయి మరియు ప్రతి ఎపిసోడ్ లో ఒక కొత్త కేసు వస్తుంది. దీంట్లో ఎన్నో మర్డర్ మిస్టరీస్ లను సాల్వ్ చేస్తాడు. ఈ వెబ్ సిరీస్ పేరు శేఖర్ హోమ్స్. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు ఫ్రీగా అవైలబుల్ ఉంది, అందుకని మిస్ చేయకండి. డైరెక్షన్ మరియు స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ గా ఉంది మరియు KK మీనన్ గారి యాక్టింగ్ అయితే చెప్పనవసరం లేదు. సస్పెన్స్ థ్రిల్లర్ లవర్స్ కి ఇది
ఇది పర్ఫెక్ట్ వెబ్ సిరీస్, మిస్ చేయకండి. నెంబర్ 1, ఈ వెబ్ సిరీస్ రియల్ ఇన్సిడెంట్ పై వచ్చిన వెబ్ సిరీస్. 1984 లో జరిగిన భోపాల్ ఘటనపై వచ్చిన వెబ్ సిరీస్ ఇది. ఈ వెబ్ సిరీస్ అన్సంగ్ హీరోస్ అంటే రైల్వేలో పనిచేసే ఆఫీసర్ల స్టోరీ. వాళ్ళు తమ ప్రాణాన్ని లెక్క చేయకుండా వేలాది మందిని కాపాడతారు. అయినా దీంట్లో 4 సెంట్రల్ క్యారెక్టర్స్ తో స్టోరీ కూడా ఉంటుంది. కేకే మీనన్ ఒక ట్రైన్ టికెట్ కలెక్టర్, ప్రజలను కాపాడడానికి తన ప్రాణాన్ని పణంగా పెడతాడు. దివ్యేందు ఒక దొంగ మరియు ఒక సెల్ఫిష్ మనిషి. అతను కూడా ఈ ఘటన జరుగుతున్న సమయంలో మానవత్వంతో అందరినీ కాపాడతాడు. బాబర్ ఖాన్ అనే వ్యక్తి తన పర్సనల్ లైఫ్ లో చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాడు. అయినప్పటికీ అతను ఈ సమయంలో ధైర్యంగా అందరినీ కాపాడుతూ ఉంటాడు. ఆర్ మాధవన్ ఇందులో మంచి క్యారెక్టర్ ని పోషించారు. ఈ వెబ్ సిరీస్ ని అసలు మిస్ చేయకండి. ఈ వెబ్ సిరీస్ పేరు ద రైల్వే మ్యాన్. వెబ్ సిరీస్ IMDb రేటింగ్ 8.5. భోపాల్ గ్యాస్ ఘటన మంచిగా మీకు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వెబ్ సిరీస్ ని మిస్ చేయకండి. ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.